నమస్తే. కేంద్రంలో ఉన్న ఎన్డీఏ ప్రభుత్వం ఎఫ్సిఆర్ఏ బిల్లును ప్రవేశపెట్టడం జరిగింది. ఈ ఎఫ్సిఆర్ఏ బిల్లుకు సంబంధించి దేశవ్యాప్తంగా పెద్ద ఎత్తున చర్చ జరుగుతుంది. దీనికి సంబంధించి ఇప్పటికే ఇటు ప్రతిపక్షం కూడా పెద్ద ఎత్తున ఆందోళన వ్యక్తం చేస్తుంది. అసలు ఎఫ్సిఆర్ఏ బిల్లు వల్ల నష్టం ఏంటి, ఎఫ్సిఆర్ఏ బిల్లుకు ఈ క్రిస్టియన్ మిషనరీలు ఎందుకు వ్యతిరేకం చేస్తున్నాయి? సో మాట్లాడదాం ఇదే అంశం మీద. మనతో మాట్లాడడానికి జనసేన నాయకులు తల్లూరి వెంకట కౌశిక్ గారు ఉన్నారు. వెంకట కౌశిక్ గారు, ఎఫ్సిఆర్ఏ బిల్లును ప్రవేశపెట్టింది ఎన్డీఏ ప్రభుత్వం. సో దాని మీద పెద్ద ఎత్తున వ్యతిరేకత వస్తుంది. ఏం చెప్తారు అసలు ఎఫ్సిఆర్ఏ బిల్ అంటే ఏంటిది, దీనివల్ల ఎవరికి నష్టం జరుగుతుంది? ఎఫ్సిఆర్ఏ బిల్ అనేది ఏంటంటే ఎన్జిఓలకు సంబంధించిన ఏదైతే డబ్బులు ఉన్నాయో, ఫారెన్ నుంచి వచ్చి ఏదైతే నిధులు ఉన్నాయో ఆ నిధుల్ని ఎలా ఖర్చు పెడుతున్నారు, ఏం చేస్తున్నారు అనే అంశాల మీద ఒక బిల్లు తీసుకొచ్చింది. అది గతంలో ఉంది, దాన్ని ఇప్పుడు అమెండ్మెంట్ చేశారు. అసలు ఎఫ్సిఆర్ఏలో ఏమున్నాయి ఏంటనేది కొన్ని ప్రాతిపదికలు చూద్దాం. ఇది క్రిస్టియానిటీ గాని, ముస్లిం గాని, తర్వాత వచ్చి హిందూ మతానికి గాని దేనికి వ్యతిరేకం కాదు, సమాన హక్కును కల్పించింది. దీంట్లో ఏంటంటే ప్రధానంగా మత మార్పిడి ఏదైతే చేశారో, మత మార్పిడికి ఏదైతే పాల్పడతారో, ఎన్జిఓ పేరున డబ్బులు తీసుకొచ్చి ఫారెన్ నుంచి వచ్చిన నిధుల్ని మత మార్పిడి కోసం వాడితే ఆ ఎన్జిఓల హక్కుని రద్దు చేసే విధంగా ఒక దాన్ని పొందుపరిచారు. దాంతో పాటు ఇంకొక అంశం ఏం చేశారంటే, ఈ ఎన్జిఓలకు సంబంధించింది ఏదైనా రెన్యువల్ చేసుకోకపోయినా, తర్వాత దానికి సంబంధించింది ఏదైనా రిజిస్ట్రేషన్ చేసుకోకపోయినా, అంటే కొన్ని డమ్మీ ఉంటాయి, అంటే రిజిస్ట్రేషన్ లేకుండా ఏమి లేకుండా ఎన్జిఓ పేర్లతో నడిపిస్తుంటారు. అట్లాంటి ఎన్జిఓలు రద్దు చేసే విధంగా ఒక కమిటీని, అథారిటీ డెసిగ్నేషన్ ఒక కమిటీని ఇచ్చి చేసింది. దాంతో పాటు 75% రూల్ తెచ్చింది. ఫస్ట్ దీని గురించి చెప్పి దీని వల్ల ఉపయోగం ఏంటో చెప్తా. 75% రూల్ ఏంటంటే, ఒకవేళ నిధులు ఫారెన్ నుంచి వస్తే 75% ఫస్ట్ ప్రయారిటీ కింద ఏదైతే 75% ఖర్చు చేసిన దాన్ని ఏదైతే మానిటరింగ్ లో ఉన్న వ్యవస్థకి చూపించాలి. ఒకవేళ చూపించకపోతే తర్వాత వచ్చి రద్దు అయింది. తర్వాత వచ్చేసి 25% అని పెట్టేసి ఒకటి పెట్టారు. ఏంటి, ఎక్స్పెండిచర్స్ కి, రెంట్ కి, వాటన్నిటికి సంబంధించి దాన్ని యథాతథంగా ఉంచారు. ఇప్పుడు ఇక్కడ జరుగుతుంది ఏంటంటే, ఒకవేళ ఏదైతే ఈ రిజిస్ట్రేషన్ చేసుకునే సంఘాలున్నా, రెన్యువేషన్ చేసుకునే ఎన్జిఓలు ఉన్నా, వాటికి సంబంధించిన ఆస్తుల్ని ఏదైతే ఈ మానిటరింగ్ వ్యవస్థ ఉందో, ఏదైతే ప్రభుత్వం ఉందో దాన్ని తీసుకునే విధంగా ఈ చట్టంలో పొందుపరిచారు. దాంతో పాటు ఇంకేం చేశారంటే, రాష్ట్రాలకి అధికారం ఇవ్వకుండా స్టేట్ సెంట్రల్ గవర్నమెంట్ చేసే విధంగా ఇది ఇచ్చారు. అయితే మీరు అడగొచ్చు, ఇప్పుడు మీరు అన్నట్టు క్రిస్టియానిటీకి, ముస్లింస్ కి నేను ఏమంటున్నా, జరుగుతున్న కుట్ర కాదంటారు ఇది? 100% కాదు. ఎందుకనంటే కేవలం ఎన్జిఓస్ అనేవి ఒక క్రిస్టియానిటీలోనే ఉన్నాయి, ఒక ముస్లింస్ లోనే ఉన్నాయి, ఒక హిందుత్వంలోనే ఉన్నాయని ఒక దానికే కన్ఫైన్డ్ అయితే అది భ్రమ. అందరికీ సమాన హక్కు కల్పించే విధంగా, ఎవరు చేసినా ఒక సమాన హక్కు కల్పించే విధంగా, అది ముస్లిం చేసినా, క్రిస్టియానిటీ చేసినా, మైనారిటీలు చేసినా దానికి అందరికీ సమాన విధంగా శిక్ష పడే విధంగా, ఎవరికి 5 ఏళ్ళు ఉంటే ఇప్పుడు దీనికి 1 సంవత్సరాన్ని తీసుకొచ్చి శాశ్వతంగా ఎన్జిఓని రద్దు చేసే విధంగా చేస్తున్నారు. అయితే ఇప్పుడు ప్రధానంగా ఇక్కడ చర్చ ఏంటంటే, నా ఒపీనియన్ ఏంటంటే, ఫారెన్ నుంచి నిధులు వస్తున్నాయి. ఆ నిధుల్ని ఉగ్రవాదానికి వాడుతున్నారా, మతవాదానికి వాడుతున్నారా, లేకపోతే దేశంలో అసాంఘిక శక్తులుగా తయారవడానికి వాడుతున్నారా అనే అంశాలు తెలియాలా లేదా? దాని మీద మానిటరింగ్ ఉంటే ఏంటి తప్పు? నువ్వు సేవా కార్యక్రమం చేయడానికే వచ్చినావు, సేవా కార్యక్రమం చేయడానికి ఎన్జిఓ పెట్టినప్పుడు కేంద్ర ప్రభుత్వం ఒకవేళ దాని మీద మానిటరింగ్ చేస్తే ఏం తప్పు ఉందంటున్నా నేను. ఏం తప్పులు ఉన్నాయి? మీరు ఏమంటున్నారు, ఒక అథారిటీకి ఇది ఇవ్వటం, పూర్తి హక్కులు కల్పించడం తప్పు అనేసి అంటున్నారు. ఇప్పుడు దాని మీద జరిగిన లోపాలు, అంశాలు చర్చించడానికి ఒక డెసిగ్నేషన్ అథారిటీ ఉండటం తప్ప? లోపాలను చర్చించుకోవడానికి ఒకవేళ ఏదైనా సమస్యలు ఉన్నాయనుకో, దాన్ని రిప్రజెంటేషన్ చేయాలి కదా. ఇప్పుడు నేనేమంటున్నా, ఒక మత మార్పిడి అనే అంశం ఈ దేశంలో విస్తృతంగా జరుగుతుంది. ఆర్థికంగా ప్రలోభపెట్టి, రకరకాల అంశాల్లో ప్రలోభపెట్టి దాన్ని కట్టడి చేయాలని అంశాలు ఉన్నాయా లేవా? ఈ దేశంలో కృత్రిమ ఉద్యమాలు సృష్టిస్తున్నారు ఫారెన్ నుంచి వచ్చిన నిధులతో. వాటినన్నింటినీ కంట్రోల్ చేయాలా లేదా? ఎన్జిఓ పేరుతో ఎక్కడి నుంచి దోచుకుపోతున్నారు, వాటన్నిటిని కంట్రోల్ చేయాలా లేదా? ఎట్లాంటి నేనేమంటున్నట్టే, ప్రాథమికంగా దేశానికి ముప్పు వాటిల్లే విధంగా కొన్ని ఎన్జిఓస్ పనిచేస్తున్నాయి. వేరే దేశాలను పొగిడే విధంగా, పాకిస్తాన్ ని ప్రేమించే విధంగా కొన్ని సంఘాలు అవి పెట్టుకొని వాటిని ప్రమోట్ చేస్తున్నాయి. అక్కడ నుంచి వచ్చే డబ్బులు తీసుకొని, ఫండింగ్ తీసుకొని, అక్కడ నుంచి వచ్చే పుస్తకాలని, వాళ్ళ సాహిత్యాన్ని ఇక్కడ ప్రమోట్ చేస్తున్నారు. వాటన్నిటిని ఉక్కుపాదం మోపాలా లేదా? నేనేమంటున్నంటే, భారత రాజ్యాంగానికి కట్టుబడి భారతదేశ పరిమితులకి
హద్దుని క్రియేట్ చేస్తూ ఒక చట్టాన్ని ఒక బిల్లుని తీసుకొస్తే అది తప్పు కాదు కదా. నేను ఏమంటున్నంటే లోపాలు ఉంటే ఎత్తి చూపాలి. అసలు బిల్లునే వ్యతిరేకించడం ఏంటి? లేచి ప్రతిపక్ష నాయకులు లేచి ఇది క్రిస్టియానిటీని దెబ్బతీయటానికి, ఇది మైనార్టీని దెబ్బతీయటానికి, అంటే ఫారెన్ నుంచి వచ్చే ఫండ్ని మత మార్పులకు వాడుతున్నారనా మీరు చెప్తుంది? లేదు, అట్లాంటివి జరగట్లా. క్రిస్టియానిటీలో కూడా మెజారిటీ సెక్షన్ దేశం గురించి ఆలోచించే వాళ్ళు ఉన్నారు, దేశాన్ని గురించి మాట్లాడే వాళ్ళు ఉన్నారు. మైనార్టీలో కూడా దేశం గురించి మాట్లాడే ఉన్నారు, దేశ భద్రత గురించి కష్టపడే వాళ్ళు ఉన్నారు. ఏదైతే కొంతమంది సెక్షన్ ఉన్నారో అది హిందూ మతంలో కూడా ఉన్నారు కొంతమంది సెక్షన్, వాళ్ళందరినీ కంట్రోల్ చేయడానికే ఈ బిల్లు తీసుకొస్తున్నారు. దాని పట్ల ఎందుకు వ్యతిరేకత చూపిస్తున్నారని తెలియజేస్తాను. ఇప్పుడు భారతదేశం సార్వభౌమ అధికారం కలిగిన దేశం, అసలు మరి ఈ బిల్లుపై ఇటు కొన్ని దేశాలు కూడా వ్యతిరేకత చేస్తున్నాయి కదా. సో వాళ్ళకేం అవసరం ఉందని అన్నా, ఇప్పుడు మన దేశాన్ని విచ్ఛిన్నం చేయాలన్నోడు మన మీద సమితి ప్రేమ చూపించడంలో తప్పులేదు. ఇప్పుడు మన దేశంలో జరిగే నిర్ణయాల పట్ల, మన దేశంలో జరిగే అంశాల పట్ల మన భారత రాజ్యాంగం పార్లమెంట్ కి అధికారాలు ఇచ్చింది, స్పష్టమైన మెజారిటీ ఇచ్చింది, స్పష్టమైన అంశం ఇచ్చింది. ఒకవేళ తప్పు నిర్ణయం జరిగితే జుడిషియరీకి వెళ్లే అధికారం కూడా ఇచ్చింది. స్పష్టంగా ఉన్న వ్యవస్థ. ఇక పక్క దేశాలు అంటుంటే వాళ్ళ దేశాల్లో జరిగే అంశాల మీద భారతదేశం వేలు పెడితే సరిపోయిద్దా? మాట్లాడితే సరిపోయిద్దా? వాడు ఎందుకు ఫండ్స్ అక్కడి నుంచి వస్తాయనా? ఫారెన్ నుంచి వచ్చే ఫండ్ల వల్ల భారతదేశంలో కృత్రిమ ఉద్యమాలు, కృత్రిమ వ్యవహారాలు సృష్టించడానికి వాళ్ళందరూ తయారయ్యారు భారతదేశాన్ని విచ్ఛిన్నం చేయాలని. గత 4-5 ఏళ్లుగా భారతదేశంలో కులాల ఆధారంగా, మతాల ఆధారంగా, రకరకాల అంశాలుగా బంగ్లాదేశ్ లాగా, నేపాల్ లా తయారు చేయాలని ఇతర దేశాలు చూస్తున్నాయి. ఇదివరకు యుద్ధం ఎట్లుండేది? ఒక దేశం మీద ఒక దేశం కొట్టుకునేది, లేకపోతే నాలెడ్జ్ వారు ఉండేది. ఇప్పుడు అట్ట కాదు. ఒక దేశాన్ని ఇంకో దేశం మీదకి ఎగదోయటం, లేకపోతే అంతర్గత కలహాలు సృష్టించటం, మతాల కలహాలు సృష్టించటం, లేకపోతే కులాల కలహాలు సృష్టించటం, యువత మధ్య చిచ్చు పెట్టడం, అసంతృప్తిని రేకెత్తించటం, ఇట్లాంటి అంశాలు చూపించి దేశాన్ని విచ్ఛిన్నం చేయాలంటుంది. ఇప్పుడు పోనీ అట్లా పెట్టారనుకో, వాళ్ళ ఫండ్ ఏదో చట్టబద్ధంగా భారతదేశ రాష్ట్ర ప్రభుత్వానికి సపరేట్ ట్రస్టీకి రాయమను. ఒక నిజంగా ఎంత ప్రేమ ఉంటే భారతదేశ ప్రభుత్వం ఉంది కదా, ప్రభుత్వానికి ఒక ట్రస్టీ ఏర్పాటు చేసి ఆ నిధులన్నీ దానికి సమకూర్చమని చెప్పాలి. అక్కడ నుంచి సేవా కార్యక్రమాలు చేద్దాం, చదువు గురించి, వైద్యం గురించి, లేకపోతే దానికి సంబంధించి అట్లా చేయరు కాదు. అట్లా దాని గురించి కాదుగా జరుగుతుంది. ఇప్పుడు జరుగుతుంది దేని గురించి? కేవలం మత మార్పులు అనే అంశాల గురించి, లేకపోతే విచ్ఛిన్న శక్తులుగా తయారు చేయాలనే అంశాల గురించి. అందులో క్రిస్టియానిటీ ఉందా, మైనారిటీ ఉందా, హిందుత్వం ఉందా, ఏదైనా ఉన్నాయి, దాన్ని వ్యతిరేకిస్తాం. దేశ సమగ్రత గురించి వచ్చేటప్పుడు ఒకవేళ నిజంగా ఇతర దేశాలకి భారతదేశం మీద ప్రేమ ఉంటే నేను ఒక సజెషన్ ఇస్తున్నా. భారతదేశంలో ఒక ట్రస్టీని ఏర్పాటు చేయండి, ప్రభుత్వం దగ్గర నుంచి పర్మిషన్ తీసుకొని జుడిషియరీ వ్యవస్థ కింద దాన్ని పెట్టండి, దానికి ఆ నిధులు కేటాయించండి. ఆ నిధుల నుంచి వైద్యానికి ఎంత కేటాయిస్తారు, విద్యకి ఎంత కేటాయిస్తారు, దేనికి ఎంత కేటాయిస్తారు, హాస్పిటల్స్ ఎంత కేటాయిస్తారు. ఇప్పుడు నేను ఏం చెప్తున్నా అంటే, హిందూ సంబంధించిన వ్యక్తులు క్రిస్టియానిటీ పాఠశాలలో చదువుకుంటున్నారా లేదా? అట్లాంటి వ్యక్తుల్ని మత మార్పిడి జరగాలని అట్లాంటి పుస్తకాల్లో ఏం రాస్తున్నారని చూస్తున్నారా లేదా? ఇంకొక అంశం కూడా చెప్తున్నా. మొన్న అతను హైదరాబాద్ లో ఆటో మీద ఒకటి రాసుకొని తిరుగుతుంటారు స్వేచ్ఛగా. భారతదేశంలో రైట్ డిగ్నిటీ అనేది 2 ఉన్నాయి కదా ఆర్టికల్స్. స్వేచ్ఛగా బతుకుతుంటే అతని మీద ఏం మాట్లాడారో తెలుసు కదా. ఒక స్కూల్లో పోతే కలహం రాశారు కదా మైనార్టీ సంబంధించింది. ఇట్లా అంశాలు జరుగుతున్నప్పుడు వాటన్నిటి మీద చర్యలు తీసుకోవడానికి ఒక చట్టం రావాలా లేదా? మితిమీరిన వాదం వచ్చిన తర్వాత, అది హిందుత్వం అయినా, క్రిస్టియానిటీ అయినా, మైనారిటీ అయినా, మితిమీరిన వాదాన్ని తయారు చేస్తున్నప్పుడు, మితిమీరిన ఉగ్రవాదంలో తయారైతున్నప్పుడు దేశంలో వాళ్ళ మీద చర్యలు తీసుకోవాల్సిన బాధ్యత ఉందా లేదా? అదే FCRA. ఫైనల్ గా అంటే ఎన్డీఏ కూటమిలో మీరు కూడా భాగమే కాబట్టి ఈ FCRA బిల్లు గురించి ఫైనల్ గా ఏం చెప్తారు? అంతే నేను ఏమంటున్నానంటే, దేశంలో ఏం జరుగుతుంది, ఇతర శక్తులు దేశాన్ని ఏం చేయాలనే దాని మీద మనం ఆలోచన ఉండాలి. దయచేసి నేను చెప్తున్నాను, నేను కూటమిలో ఉన్నాను లేకపోతే బయట వ్యక్తినో కాదు. నేను ఏం చెప్తున్నా అంటే, ఏ పార్టీకి సంబంధించిన వ్యక్తి అయినా, కాంగ్రెస్ అయినా, BRS అయినా, BJP అయినా, ఏ పార్టీకి సంబంధించిన వ్యక్తి అయినా నేను స్పష్టంగా ఒక పిలిపిస్తున్నా. జాతీయ సమగ్రత అంటే విభిన్న కులాలతో కలిపి దేశం, రాష్ట్రాలు అదే సమగ్రతతో కాపాడబడాలంటే ఈ అంశాలు ఏదైతే వచ్చినప్పుడు మనం అందరం ముక్త కంఠంతో చెప్పాలి. ఒకవేళ చిన్న లోపాలు ఉంటాయి, అన్ని బిల్లులో చిన్న లోపాలు ఉంటాయి, ఆ లోపాలను ఎత్తి చూపాలి. బిల్లే వద్దు, అసలు బిల్లే జరగకూడదు అంటే మీరు అనుకున్న కుట్రలకి తెరలేపాలనే. ఇక్కడ ఉండి పాకిస్తాన్ సంబంధించిన వ్యక్తులు సంబంధిస్తారు, ఇక్కడ ఉండి లేకపోతే విదేశాలకు సంబంధించి మన దేశాన్ని నాశనం కోరుకునే వ్యవస్థల గురించి మాట్లాడుతున్నారు. అట్లాంటి వాటి మీద చర్యలు తీసుకోవాలని ఈ FCR కి నేను మద్దతు ఇవ్వడం జరిగింది. జనం కూడా దీని మీద అవేర్ అయ్యి కొద్దిగా దీన్ని ప్రమోట్ చేయాలని నేను కోరుకుంటున్నాను.